షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా 3 ప్లాన్స్ సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయ్యి నేను ఇండియాకి వస్తున్నా. ఒక సెటాఫిల్ క్లెన్జర్ తీసుకుని కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 2 వాచెస్ కూడా తీసుకున్నాను. సెంట్రమ్ టాబ్లెట్స్ తీసుకున్నా. బోన్ డెన్సిటీ, ఇమ్యూనిటీ. మా తమ్ముడికి ఇది బ్రౌన్ వచ్చింది, ఇదేమో బ్లూ వచ్చింది అనమాట. ఇది విస్క్ తీసుకున్నా. నాకైతే గర్ల్స్ లో 2 ఇష్టం బాగా. ఆల్కహాల్ చాక్లెట్స్ అనమాట. మినీస్ వస్తాయి అనమాట. ఇలా ఉంటాయి అనమాట మినీస్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కెనీడియన్ హాస్పిటల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు November 3rd ఈ రికార్డ్ చేసే డే అనమాట. సో నా ఫ్లైట్ వచ్చేసరికి November 6th. సో ఐఎమ్ కమింగ్ టు ఇండియా గైస్. అమ్మయ్య, ఫైనల్గా నేను 3 years తర్వాత 3 ప్లాన్స్ సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యి ఫైనల్గా నేను నా టికెట్స్ బుక్ చేసుకున్నా. ఇండియాకి వస్తున్నా. మా మమ్మీ వాళ్ళకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసినప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా లేను. బట్ ఏమో నాకు తెలియదు, చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు. ఫైనల్గా నేను 3 years తర్వాత, 3 long years తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వస్తున్నానని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా మా డాడీకి కొంచెం కొనాలి. అంటే మా డాడీకి ఏం తీసుకోవడానికి నాకు అవ్వలేదు అనమాట. ఇక్కడ ఏం అర్థం కాలేదు ఏం వాచ్ ఆల్రెడీ తీసుకున్నా, ముందు షూస్ తీసుకున్నా, అన్నీ మోస్ట్లీ కావాల్సినవి తీసుకుని ఎప్పటికప్పుడు పంపించేస్తా. సో ఇంక ఈసారి ఏం తీసుకోవాలి నాకు అర్థం కదా. అందులో నేను ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి మా డాడీకి అయినా స్పెషల్గా తీసుకోవాలని ఉంది. చూడాలి మరి, రేపు పొద్దున్న వెళ్తా. ఇప్పుడే నేను మొత్తం ప్యాకింగ్ చేద్దామని చెప్పి అన్నీ నేను తీసుకున్న అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. ఏమేమి తీసుకున్నానో, నేను ఏమేమి ప్యాక్ చేశానో మీకు చూపిస్తా. ఒక సెటాఫిల్ క్లెన్జర్ తీసుకుని ఇది వచ్చేసరికి నాకు $16 పడింది విత్ ట్యాక్స్. సో $5 ఆఫర్లో వచ్చింది అనమాట కాస్కోలో. అండ్ ఇవి మినిసు సెట్స్. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే 4 cups వచ్చి మధ్యలో ఫిల్టర్ ఇచ్చాడనమాట. అంటే ఇందులో మనం చూపిస్తాం. ఇది యాక్చువల్గా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరే, ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంటున్నారు కదా అందరూ, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఇంకా తీసుకుందాం అనమాట. ఇందులో మనం టీ పౌడర్, గ్రీన్ టీ ప్యాకెట్స్ వేస్తే వాటర్ అంతా డ్రైన్ ఇలా పక్కకు వస్తాయి అనమాట. మనం ఇలా లైక్ నార్మల్గా పోసేసుకోవచ్చు గ్లాసెస్లో. సో 4 glass cups ఇచ్చారు. గ్లాస్ కప్స్ మన ఇండియాలోనే బాగుంటాయండి, ఇక్కడ అంత బాగోవు. బట్ స్టిల్ నాకు ఆ సెట్ కోసం అని చెప్పి తీసుకుని ఇలా 4 glass cups ఇచ్చాడు అనమాట. సో ఇలాంటి 4 sets తీసుకున్నా. అండ్ నేను సెంట్రమ్ టాబ్లెట్స్ తీసుకున్నా కాస్కోలో. సో ఇవి వచ్చేసరికి బోన్ డెన్సిటీ, ఇమ్యూనిటీ అండ్ ఐ హెల్త్, మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మెన్ ఒకటి, అండ్ మా మమ్మీ దగ్గర ఆల్రెడీ లాస్ట్ ఇయర్వి ఉన్నాయంట. సో మా తమ్ముడికి ఒకటి, నేను మా డాడీకి ఒకటి తీసుకున్నాను అనమాట, 50+ ఒకటి. సో ఇదేమో నార్మల్ 50 లోపు వాళ్ళకి. సో ఈ 2 తీసుకున్నా. అండ్ ఒక 2 watches కూడా తీసుకున్నాను. సో మా కజిన్, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక తమ్ముడు ఉంటాడు అనమాట నాకు. సో తనే నన్ను ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు. ఎవరికి తెలియదు, వాడికి ఒక్కడికే చెప్పా నేను ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి మా తమ్ముడికి ఇద్దరికి సేమ్ వాచెస్, కాకపోతే ఏంటంటే డైల్ లోపల డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో వాడేంటంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటారు కదా, సేమ్ అలాగనమాట. వీడికి ఏం తీసుకుంటే వాడికి అది తీసుకుంటా. సో ఇది బ్రౌన్ వచ్చింది, ఇదేమో బ్లూ వచ్చింది అనమాట. సో 2 కూడా ఏమంటారు గన్ మెటల్. ఇవి వచ్చేసరికి నాకు $215 పడింది. ఇవి ఫాజులో తీసుకున్నా. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి గైస్. ఇవన్నీ వచ్చేసరికి నా ఇండియాకి తీసుకెళ్లాల్సిన బట్టలు అనమాట. సో అన్ని ట్రెడిషనల్ వేర్ కూడా కొన్ని తీసుకెళ్తున్నాను. సో ఇవి ఇంక ఇండియాలో పెట్టేసి నేను వచ్చాక కొత్తగా తెచ్చుకోవచ్చు కదా అన్నట్టు. ఇంక ఇందులో కొన్ని లైక్ కొన్ని నార్మల్ బట్టలు కూడా ఉన్నాయి. ఇవి కొన్ని ట్రెడిషనల్ వేర్ అలా అన్నీ ఉన్నాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి నేను జీన్స్ టాప్స్ ఇవి కొన్ని పట్టుకెళ్దాం అనుకుంటున్నా. సో ఇవి కూడా కొన్ని లైక్ నా నైట్ డ్రెస్లు అన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి మా డాడీకి తీసుకున్నా. మా డాడీకి ఒక షర్ట్ అండ్ ప్యాంట్ తీసుకున్నా. ఇవేమో కొన్ని మా తమ్ముడికి అండ్ మా బుడ్డోళ్ళు ఉన్నారనమాట, వాళ్ళకి తీసుకున్నా. ఇంకా కొన్ని పర్ఫ్యూమ్స్ తీసుకున్నా అనమాట. సో గర్ల్స్కి బాత్ అండ్ బాడీ వర్క్స్లో తీసుకున్నా. సో బాత్ అండ్ బాడీ వర్క్స్లో మెన్స్కి సపరేట్గా అండ్ గర్ల్స్కి సపరేట్గా తీసుకున్నా. అండ్ అన్నీ సేమ్ పర్ఫ్యూమ్స్ తీసుకోలేదు, డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ తీసుకున్నాం. అంటే నాకు ఇది 1000 Wishes చాలా ఇష్టం అన్నిటికన్నా. అండ్ ఇంటూ ద నైట్స్ కూడా. మెన్స్లో మాత్రం ఇది విస్క్ తీసుకున్నా. సో నా క్లోజ్ ఫ్రెండ్కి ఇద్దామని చెప్పేసి.
ఇది ఇంకా బాయ్స్లోనే ఒక 2-3 డిఫరెంట్ తీసుకున్నా. అట్లాంటికి ఒకటి, తర్వాత ఓషన్, ఫ్రెష్ వాటర్, ఇంకొకటి ఫ్రెష్ వాటర్ తీసుకున్నట్టున్నా. అండ్ మా అన్నకి కూడా ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను. నోర్ కూడా తీసుకున్నా. ఫ్రెష్ వాటర్ ఒకటి ఉండాలి, మేబీ అది లేదనుకుంటా. ఓకే, సో ఇవి ఈ 6 టైప్స్ తీసుకున్నాను పర్ఫ్యూమ్స్ వచ్చేసరికి. నాకైతే గర్ల్స్లో ఈ 2 ఇష్టం బాగా. అండ్ ఇవన్నమాట. లాస్ట్ టైం మాత్రం మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు బాత్ అండ్ బాడీ వర్క్స్ ఒక 20 or 25 తీసుకున్నా. విక్టోరియా సీక్రెట్ కూడా తీసుకున్నా. నాకు విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్స్ చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అన్నిటికన్నా నాకు అదే ఇష్టం. సో అవి తీసుకున్నా లాస్ట్ టైం. ఇంక ఇప్పుడు బాగా ప్రైజీ ఉన్నాయి. సర్లే, ఇంకా ఆల్రెడీ చాలా మందికి లాస్ట్ టైం పర్ఫ్యూమ్స్ ఇచ్చాం కదా, మళ్ళీ సేమ్ పర్ఫ్యూమ్స్ ఏమి ఇస్తాంలే అన్నట్టు ఇట్లా లైట్ తీసుకుని కొన్ని తీసుకున్నాను అనమాట. అది పర్ఫ్యూమ్స్ వచ్చేసరికి. కాకపోతే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. జస్ట్ ఇది కూడా కాస్కోలో తీసుకున్నాం. నాకు సరిగ్గా గుర్తులేదు ఎంత పడిందో, 22 అలా పడినట్టుంది. డేట్స్ మాత్రం ఆఫర్లో వచ్చాయి, $7 or $9, సరిగ్గా గుర్తులేదు కానీ ఆ లోపే వచ్చింది అనమాట. సో చాక్లెట్స్ మాత్రం చాలా తీసుకున్నాను గైస్. ఈ బ్యాగ్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్. అండ్ ఇందులో వచ్చేసరికి చిన్న చిన్న గిఫ్టింగ్ పర్పస్కి ఇచ్చేలాగా చిన్నవి తీసుకున్నాను అనమాట డాల్రమాలో. సో అవన్నీ అందులో ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఆల్కహాల్ చాక్లెట్స్ అనమాట. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ మొత్తం 3, 6, 7, 8 వెరైటీస్ ఆఫ్ ఆల్కహాల్ ఉన్నాయి. సో ఇది ఈ బాక్స్ ఒక్కటే నాకు $30 పడింది. 64 చాక్లెట్స్ వచ్చాయి, $30 అయిందనమాట. సో బాటిల్స్ వచ్చేసరికి ఇలా చిన్నగా ఉంటాయి, ఇంతే ఉంటాయి. ఇది ఇలా. ఇవి వచ్చేసరికి డార్క్ చాక్లెట్, నేను ఎప్పుడు ట్రై చేయాలా. బట్ యా, ఇది లైక్ ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది అండ్ ఎలా తినాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశాడనమాట. సో ఇది ప్రీమియం క్వాలిటీ అంట, ఏమో మరి చూడాలి. బట్ బాగుంటుందని అయితే విన్నా. సో అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ కాస్కోలోని లిమ్ చాక్లెట్స్ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఇందులో 4 టైప్స్ వచ్చాయి. మా మమ్మీ ఇవి అస్సలు తీసుకురావద్దు అన్నారు, ఎందుకంటే ఇవి ఊరికే కరిగిపోతాయి. సో లాస్ట్ టైం నేను 150 ప్యాక్ లిన్లో తీసుకున్నాను డైరెక్ట్గా. అందులో 150 $80 అనుకుంటా, సమ్వేర్, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇఫ్ రాంగ్ అయితే కనుక కింద మెన్షన్ చేస్తా. సో కాస్ట్ ఎక్కువ, ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువ అన్నిటికన్నా. సో ఏమైందంటే అవి బాగా కరిగిపోయి షేప్ అవుట్ అయిపోయినాయి అంట. అండ్ మొత్తం బట్టలన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి అంట. సో వద్దని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఏం చేశాను అంటే జస్ట్ ఇందులో 75 వచ్చాయి, బట్ $20 పడింది అన్నమాట కాస్కోలో. సో అందుకని ఒక ప్యాక్ తీసుకున్నా. అండ్ ఫెరోషియస్ కొన్ని తీసుకున్నా. లిండ్, నాకు ఇవి లిండ్ అయితే చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి ఇవి ఒక 6 or 7 తీసుకున్నా. ఇందులో 2 టైప్స్ తీసుకున్నా. మా మమ్మీకి ఏంటంటే ఇట్లా నట్స్ ఏమైనా ఉంటేనే మమ్మీ ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇంక ఇవి కాకుండా కొన్ని డాల్రమా నుంచి ఇవి ఫన్నీ చాక్లెట్స్ తీసుకున్నాను అనమాట. జస్ట్ క్రీపీగా ఉండే చాక్లెట్స్, హాలోవిన్వి. ఇలా దెయ్యాల బొమ్మలు వచ్చి అట్లా ఉన్నాయన్నమాట, క్యూట్గా అనిపించింది. సో అవి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నవి. సరే జస్ట్ ఊరికే లైక్ ఫన్నీగా ఉంటుంది కదా, క్యూట్గా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి క్రిస్మస్ అనమాట. సో ఒక్కొక్క థీమ్లో ఒక్కొక్క చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నా. సో డిఫరెంట్గా. అండ్ ఇలా కొన్ని ఫెరోషియస్ తీసుకున్నాను. ఇవి కాకుండా ఇది మొన్న హాలోవిన్ కదా, సో ఇక్కడ హాలోవిన్కి ఏంటంటే చిన్న మినీస్ వస్తాయి అనమాట, ఇలాగా మినీ ప్యాక్స్. సో ఈ 100 ప్యాక్ వచ్చేసరికి నాకు $12 పడింది. సమ్వేర్ అరౌండ్ ట్యాక్స్తో కలిపి ఒక $13 అలా పడి ఉంటుంది. బట్ నాకు వర్త్ ఇట్ అనిపించింది. నీ కాస్కోలో ఆ ముందు వీక్కి 165 ప్యాక్ నేను ఆల్మోస్ట్ అరౌండ్ $21 అట్లా తీసుకున్నా. సో వాటితో కంపేర్ చేస్తే ఇవి $200, అదే 200 చాక్లెట్స్ నాకు 23 or 24 అట్లా పడింది. సో ఇలా చిన్నవి వస్తాయి అనమాట, చూపిస్తాం. ఇవి కాస్కోలోవి ప్యాకెట్ తీసి అసలు ఎట్లా ఉంటాయో అని చెప్పేసి ప్యాకెట్లో పెట్టాను. ఇలా ఉంటాయి అనమాట మినీస్. సో ఇలా చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉండవు కానీ చిన్నగా ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ వెరైటీస్ తీసుకుందాం. ఇండియాలో దొరకనివి కొన్ని, కానీ కొన్ని ఇండియాలో దొరుకుతాయి. కిట్కా దొరికేస్తుంది, బట్ అలా సపరేట్గా తీసుకోలేం కదా. సో అందుకని చెప్పేసి ఇంకా అన్నీ తీసుకున్నాను. స్నీకర్స్ కూడా దొరికేస్తాయి కదా. సో యా, మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. ఇంకా ఇవే చాక్లెట్స్ ఎక్కువ తీసుకున్నాయి ఈసారి. ఆల్మోస్ట్ ఒక 400 to 400 చాక్లెట్స్ తీసుకున్నాయి. ఇందులోనే 200 ఉన్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసరికి 165 అనమాట. సో యా,
ఇంకొక 40 అట్లా మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్. ఇవి ఒక 40 కదా, ఇవి ఒక 17, ఆల్మోస్ట్ ఒక 400 to 450 చాక్లెట్స్ తీసుకున్నా. సో ఇంతే వెరీ మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నేను డాలర్ మళ్ళీ చూసాను అనమాట. సో $3.5 పడింది. దీని మీద ఏబిసిడీలు చక్కగా వస్తున్నాయి. ఇలా పజిల్ పెట్టాలి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి 3 to 4 years, లైక్ 3 to 6 years కిడ్స్కి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవి ఒక 2 తీసుకున్నా. నాకు చాలా చాలా బాగా అనిపించింది. చెక్క, ప్లాస్టిక్ కాదు కాబట్టి కొంచెం పిల్లలకి కూడా కొంచెం హెల్దీ కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇవి ఒక తీసుకున్నాను అనమాట. సో క్రాక్స్ లో $250 కుంటే ఒక 2 pairs తీసుకున్నా. ఒకటి నాకు, ఒకటి మా మమ్మీకి తీసుకున్నా. చాలా మోడల్స్ ఎత్తుగా, కానీ నాకు లాస్ట్ కి 2 pairs నచ్చాయి. సో ఇంకా ఈ 2 తీసుకున్నా. ఈ 2 pairs నాకు అరౌండ్ 3,500 రూపీస్ అయింది. ఇండియా షాపింగ్ కోసం ఈ రోజు ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చా. ఇక్కడ రవిసా అని చెప్పేసి ఒక షాప్ ఉంటది. అందులో చాలా వెరైటీస్ ఆఫ్ చైన్స్, ఇయర్ రింగ్స్ ఉంటాయి అనమాట. దేవుడా, ఈ దెయ్యాల పండుగేమో గానీ ఆఖరికి ఇయర్ రింగ్స్ లో కూడా దెయ్యాలు వచ్చేసాయి. దెయ్యాల్ని, భూతాల్ని మాత్రం గ్యాప్ లేకుండా ప్రతి దాంట్లోనే వాడేస్తున్నారు. సింపుల్ అండ్ క్యూట్ గా ఉంటాయని చెప్పేసి ఈ 4 సెలెక్ట్ చేశాను. ఇంత ఎక్కువ షాపింగ్ అయితే అసలు ఏం చేయలేదు. కుదిరితే కనుక లాస్ట్ ఇయర్ నేను షాపింగ్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసా, కానీ నేను అది పోస్ట్ చేయలేదు. ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళు కెనడా నుంచి ఇండియా వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. అప్పుడు కూడా కొన్ని డేట్స్, కొన్ని నట్స్, అలానే కొన్ని చాక్లెట్స్ తీసుకున్నా. అప్పుడైతే కిస్సీస్ అండ్ M&M's కూడా తీసుకున్నాను. ఇందాక చెప్పా కదా లిండ్లో చాక్లెట్స్ తీసుకున్నా అని చెప్పేసి, అది ఈ బ్యాగే అనమాట. నేను ఖచ్చితంగా ఇండియాకి సెటాఫిల్ క్లెన్జర్ అండ్ మాయిశ్చరైజర్ పంపిస్తాను. అలానే ఇవి వచ్చేసరికి కొన్ని బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి అండ్ విక్టోరియా సీక్రెట్ నుంచి కూడా చాలా పర్ఫ్యూమ్స్ తీసుకున్నా. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా పర్ఫ్యూమ్స్ పంపించాను. విక్టోరియా సీక్రెట్ లో ఒక 15 పర్ఫ్యూమ్స్ వరకు తీసుకున్నా. అండ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ లో అయితే నాకు తెలిసి ఒక 20 to 25 పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. ఈ లింక్ ప్యాకెట్ వచ్చేసరికి కాంబో అనమాట. సో ఇందులో ఆల్మోస్ట్ ఒక 150 ప్యాక్, అందులో ఒక 20 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చాయి. మమ్మీకి 1 డే మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ తీసుకున్నా. ఒక్కొక్క దాంట్లో 90 టాబ్లెట్స్ వచ్చాయి. ఇందులో గమ్మీస్ కూడా ఉన్నాయి. తీసుకున్నప్పుడు చూసుకొని తీసుకోండి. టాబ్లెట్స్ తీసుకోండి, గమ్మీస్ కాదు. సో అండ్ అంతే, ఇదే నా షాపింగ్. గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇండియా వెళ్తున్న వాళ్ళతో ఆల్రెడీ పంపించేసా. నేను డిసెంబర్లో వెళ్తాను మోస్ట్లీ. సో వెళ్ళినప్పుడు తీసుకెళ్దామని చెప్పి అంత పెద్దగా ఎక్కువ ఏం షాపింగ్ చేయాలి. ఓన్లీ చాక్లెట్స్, ఏవైతే కొన్ని బట్టలు అవే షాపింగ్ చేసాం. ఇదంతా అప్పుడు తీసుకున్న షాపింగ్ అనమాట. చాలా బట్టలు తీసుకున్నా, అంటే మా రిలేటివ్స్కి అందరికీ పంపించాను. అలానే కొన్ని సిల్వర్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా. అప్పుడంతా చాలా బడ్జెట్లో వచ్చాయి, ఇప్పుడంటే కొంచెం కాస్ట్ పెరిగిపోయింది. అండ్ చాక్లెట్స్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నా. మేపుల్ సిరప్ తీసుకున్నా. హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. కొన్ని షూస్ తీసుకున్నా మా కజిన్స్కి. అండ్ పర్ఫ్యూమ్స్, జ్యువెలరీ కూడా చాలా వెస్ట్రన్ జ్యువెలరీ బాగా దొరికింది కదా. సో చాలా వెస్ట్రన్ జ్యువెలరీ కూడా తీసుకున్నాను అనమాట, ఇంకా మా రిలేటివ్స్ అందరికీ కూడా. సో ఇది లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకున్న షాపింగ్. ఇప్పుడైతే నాకు షాపింగ్ చేయడానికి అసలు టైం దొరకలేదు. నేను సడన్గా ఫిక్స్ అయ్యాను అనమాట ఇండియా వెళ్దామని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను మొత్తం ప్యాకింగ్ చేసేసి ఇంకా ఆల్కహాల్ బాటిల్స్ తీసుకోవాలి. అయితే పొద్దున్న LCBOకి వెళ్ళి ఆల్కహాల్ బాటిల్స్ మా డాడీకి కొంచెం ఏదైనా షాపింగ్ చేసి ఇంకేమైనా ఒకసారి అలా లుక్ వేస్తే ఏమైనా మిస్ అయ్యాను, ఇంకేమైనా తీసుకోవాలని చెప్పి. That's everything, guys. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కెనేడియన్ హాస్పిటా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ యా, సైనింగ్ ఆఫ్, బాయ్.